చాలామంది యూట్యూబర్స్ వీడియోస్ అయితే మొబైల్లో షూట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సిస్టమ్స్ కానీ అలాంటివి ఏమీ ఉండకపోవచ్చు. మొబైల్ పైన అయితే ఇంట్రెస్ట్ పెడతారనమాట. ఆ తీసిన వీడియోని ఎక్కడ ఎడిట్ చేయాలి, ఏ యాప్స్ ఉంటాయి ఏంటి అన్నది చాలామంది అయితే చూస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేస్తారు. వాటిల్లో అంత ఫ్లెక్సిబిలిటీ రాదు, అలాగే వాటర్ మార్కులు వస్తాయి, అది చాలా ఇష్టపెట్టుకోరు. సో అలాగని పెయిడ్ వర్షన్స్ ఏమైనా తీసుకున్నారు అనుకోండి, కైన్ మాస్టర్ అలాంటి క్యాప్ కట్ అలాంటివి ఏమైనా తీసుకుంటే దానికి డబ్బులు అయితే అవుతాయి కదా. సో చిన్న యూట్యూబర్స్ యాప్స్కి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను ఒక యాప్ అయితే చెప్తాను. ఆ యాప్ కంప్లీట్గా ఫ్రీగా అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పార్వతీశం, మీరు చూస్తుంది కలమట ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి సెర్చ్లో యూట్యూబ్ క్రియేట్ అని కొట్టండి. ఇక్కడ వచ్చింది కదా, క్లిక్ చేయండి. యూట్యూబ్ క్రియేట్ గూగుల్ ఎల్ఎల్సి వీడియో ప్లేయర్స్ అండ్ ఎడిటర్స్ అని ఉంది. ఇదైతే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీకైతే ఇన్స్టాల్ నౌ అనే బటన్ అయితే ఓపెన్ అవుతుంది. నాకు ఓపెన్ అని చూపిస్తుంది, అలాగే సైడ్కి అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడైతే ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ అప్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ ఈమెయిల్స్తో కూడా మనము సైన్ అప్ అయితే చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ సైన్ అప్ అయితే అయిపోతున్నాను. సైన్ అప్ అవ్వగానే ఇక్కడైతే ఓవర్ వ్యూ ఇలా అయితే ఓపెన్ అయితే అయిపోయిందన్నమాట. ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయండి అని చెప్తుందనమాట. నేనైతే క్లిక్ చేస్తాను. దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అలౌ పర్మిషన్స్ ఇచ్చేసేయండి. ఫొటోస్ వీడియోస్ అన్నీ ఓపెన్ అయితే అయ్యాయి అనమాట. పైన వీడియోస్ ఫొటోస్ అని ఉంది. ఫస్ట్ వీడియోస్ అంటే కనుక మీకు ఎన్ని వీడియోస్ మీ దగ్గర ఉన్నాయి అన్నది అన్ని వీడియోస్ ఇక్కడ ఓపెన్ అయితే అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఫొటోస్ మీద క్లిక్ చేస్తే కనుక మీ సిస్టంలో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. నేను వీడియోస్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఫస్ట్ ఈ మధ్య వినాయకుడు ఒక వీడియో చేశాను. వినాయకుడు బొమ్మ మట్టితో చేసినది. ఓకే అన్నాను. జస్ట్ ఇంపోర్ట్ అనాలి. ఇంపోర్ట్ వీడియో సైజుని బట్టి మనకి ఇక్కడ టైం తీసుకొని ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇది ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మనం ప్లే చేసి చూస్తే కనుక ఇక్కడ మొత్తం ప్లే అయితే అవుతుంది అన్నమాట. ఇక్కడ నాకు నచ్చిన ప్లేస్ వరకు స్ప్లిట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నాకు కావాలి, స్ప్లిట్ అంటాను. స్ప్లిట్ అంటే అర్థం ఏంటంటే కట్ చేస్తుంది, మధ్యకి డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇదొక ఫ్రేము, ఇదొక ఫ్రేము. ఇప్పుడు ఇది కావాలి అంటే కనుక మనము డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే లాస్ట్లో ఉండొచ్చు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ అయితే ఉంది, డిలీట్ చేసేసేయండి. ఏది సెలెక్ట్ చేస్తే అది మాత్రమే అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను ప్లే చేశానంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి కావాలి అంటే కనుక ఓవర్లేస్ ఉన్నాయి, ఇక్కడ క్లిక్ చేయండి. ఓవర్లేస్ అంటే మీకు ఇంకోటి ఏదైనా క్లిప్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇన్సర్ట్ అయితే చేయొచ్చు. ఇది దీన్ని అటు ఇటు మూవ్ అయితే చేసుకోవచ్చు. ఇది మీకు వద్దు అనుకుంటే అండో చేసేసేయటమే. అండో అనమాట. ఇది ఈ సైడ్ ఉన్నది రీడు మళ్ళీ వచ్చేసింది. అండో చేస్తున్నాను. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకోండి, ఈ విధంగా వస్తుంది. మీకు ఎఫెక్ట్స్ అనమాట. ఏవైనా కావాలి అనుకుంటే, వెరైటీగా చేయాలి అనుకుంటే కనుక మీరు వీటిని అయితే అప్లై చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఏం చేయాలి అంటే నన్నని కొట్టేసేయండి, నార్మల్కి వచ్చేస్తుంది అనమాట. అలా ఫిల్టర్స్ అయితే మనకి నంబర్ ఆఫ్ ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డన్ అంటే డన్ అవుతుంది.
ఓకే, వద్దు అనుకుంటే మళ్ళీ ఫిల్టర్స్లోకి వెళ్ళేసి నన్నని పెట్టేసేయండి, నార్మల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ అప్లై చేసామనుకో ఏం చేస్తుంది, ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్ అని ఉంది. ఈ అడ్జస్ట్ ఏంటంటే బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ ఇలా హైలైట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేయాలి, డార్కు లైటు ఇలా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే కాంట్రాస్ట్ ఉంది. కాంట్రాస్ట్ను కూడా మనం పెంచవచ్చు, తగ్గించవచ్చు. అలాగే హైలైట్స్ కావాలన్నాడు. హైలైట్స్ని కూడా మనం తగ్గించవచ్చు, పెంచవచ్చు. అలాగే షాడోస్ ఇక్కడ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే డార్క్ షాడోస్ ఉంటాయో ఆ షాడోస్ అన్నింటినీ మనం ఎలా అయితే చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వైట్ పాయింట్ అంటే వైట్ బ్యాలెన్స్ మనం తగ్గించవచ్చా పెంచవచ్చా అన్నది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే బ్లాక్ పాయింట్ కావాలంటే బ్లాక్ పాయింట్ చెక్ చేయొచ్చు, బ్లాక్నెస్ వస్తుంది చూసారా, అలా బ్లాక్నెస్ వస్తుంది అనమాట. అలాగే శాచురేషన్ కూడా చేయొచ్చు. హ్యూ అండ్ శాచురేషన్ ఉంటుంది కదా, అలా అనమాట. ఇది వచ్చేసి లెవెల్స్ అంటే ఎక్కడ ఏ కలర్ ఉంది దాన్ని మనం మార్చుకోవచ్చు చూసారా. ఏ లైటు తగ్గకుండా, చూడు గ్రీన్ కలర్ ఉంది, గ్రీన్ తగ్గదు, అలాగే ఎల్లో కలర్ వస్తుంది. అలా మీకు ఏంటంటే తగ్గించుకోవచ్చు. అలాగే టింట్ కావాలనుకోండి ఇలా అన్నమాట. ఏదైనా ఒక కలర్ని టింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ టోన్ ఏదైతే ఉందో దీన్ని కూడా మార్చుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు, చాలా చేయొచ్చు. బ్లూ టోన్ ఉంది, బ్లూ టోన్ కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇలా న్యాచురల్గా ఇలా ఈ ఫిల్టర్స్ అన్నీ ఈ అడ్జస్ట్ అంటే ఎఫెక్ట్స్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. చాలా ఉన్నాయి దీంట్లో. ఇక్కడ వచ్చేసి షార్ప్ అని అడ్జస్ట్ చేసుకోవచ్చు. విగ్నెట్ దీని ఎఫెక్ట్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇలా వస్తుంది అనమాట. ఒపాసిటీ కావాలి అంటే ఒపాసిటీని కూడా తగ్గించుకోవచ్చు. ఒపాసిటీ ఏంటంటే ఇదిగో మీకు అది ఒపాసిటీ ఎలా అవుతుందంటే ఏవైనా మల్టిపుల్ లేయర్స్ ఉంటే కనుక ఒపాసిటీ మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి స్పీడ్ ఉంది. అంటే స్పీడ్ని కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్ ప్లే చేస్తున్నాం, ఇలా వస్తుంది, తగ్గించాం, చాలా స్లోగా వస్తుంది అనమాట. అదే పెంచాం, ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ అండి. సౌండ్ మనకు కావాలి అనుకుంటే ఇది చేయాలి. తర్వాత రొటేట్ ఆప్షను, ఇలా కావాలంటే ఇలా రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీప్లేస్ అన్నమాట. రీప్లేస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వీడియో తీసుకుంటాను, ఇది తీసుకుంటున్నాను, ఇంపోర్ట్ అంటున్నాను. ఇది మనం ఏంటంటే నేను ఒక దగ్గర పెట్టుకుంటున్నాను, దీన్ని యానిమేషన్ చేసుకోవచ్చు అలా అన్నమాట. ఇక్కడ ఫినిష్ అని ఏదైతే ఉందో దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి, ఇలా వస్తాయి అన్నమాట. ప్లే చేస్తే క్రాప్ చేయాలి అనుకుంటే ఇక్కడ వరకు క్రాప్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ ఇది ఒరిజినల్, ఇది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇలాగా అంటాము, ఇక్కడ తెచ్చి పెట్టుకుంటాం. ఇలా చేసుకోవచ్చు. సైడ్కి మనము పెట్టేది అనమాట. తర్వాత మూవ్ టు ఫ్రంట్, మూవ్ టు బ్యాక్, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. రెండుని ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రంట్ కావాలంటే చేసుకోవచ్చు అన్నమాట. టోటల్గా మనం అంతా అయిపోయినాక అంటే ఇలా చేసినాక టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓవర్లే తర్వాత టెక్స్ట్లో ప్లెయిన్ టెక్స్ట్ కావాలి, టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా కావాలన్నాడు. ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇస్తున్నాను. ఓకే, డన్. ఇక్కడ కొట్టండి. దీని ప్రాపర్టీస్ ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసామనుకోండి, స్టైల్ కావాలంటే స్టైలు, స్ప్లిట్ కావాలంటే స్ప్లిట్, అలాగే యానిమేషన్ కావాలంటే యానిమేషను. ఇక్కడ చాలా ఉన్నాయి యానిమేషన్స్, అలా వస్తుంది అన్నమాట. తర్వాత టెక్స్ట్లోకి వెళ్ళి స్టైల్ యాడ్ చేస్తాం. చిన్నగా కావాలి అంటే చిన్నగా పెట్టేసేయండి, పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. ఫాంట్ కావాలంటే ఫాంట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి ఫాంట్స్. ఇలాగ ఈ ఫాంట్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇలా మీరు చాలా కలర్ కావాలంటే కలర్ పెట్టుకోవచ్చు. రెడ్ కావాలంటే రెడ్, బ్లాక్ కావాలంటే బ్లాకు, ఇంకా మీకు ఇలా కావాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు దీంట్లో. ఇంకా స్టైల్స్లో ఫాంట్ కలరు, బ్యాక్గ్రౌండ్ కావాలన్నా బ్యాక్గ్రౌండ్స్, బ్యాక్గ్రౌండ్ వైట్ అంటే వైట్ అయిపోద్ది. ఫార్మాట్ ఏ ఫార్మాట్లో కావాలి, ఇటాలికా, ఇలాగా బోల్డా, లెఫ్ట్ సైడ్ కావాలా, సెంటర్ కావాలా, రైట్ సైడ్ కావాలా, అండర్లైన్ కావాలా, ఏం కావాలి మీకు ఏది అంటే అది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అవుట్లైన్ కావాలంటే కనుక అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు. అవుట్లైన్ కలర్ ఏది కావాలి, బ్లాక్ ఉంది, ఎంత కావాలి, తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సైజు కూడా పెంచుకోవచ్చు. ఇంకా షాడోస్ కావాలంటే షాడోస్ అప్లై చేయొచ్చు. షాడోస్ బ్లాక్ షాడో కావాలంటే బ్లాక్ షాడో. ఇలా మనకి ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా మనమైతే స్టైల్స్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.